శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 111వ సర్గము. అయోధ్యకు తిరిగి రమ్ము అని వశిష్ఠుడు ఎంతగా చెప్పినను శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పాలించుటకే దృఢముగా నిలబడుట. ఆ కారణంగా భరతుడు నిరాహార దీక్షకు సిద్ధపడుట, శ్రీరాముడు అతనిని సముదాయించుట. రాజపురోహితుడైన వశిష్ఠ మహర్షి శ్రీరాముడితోటి ఇట్లు పలికిన తరువాత ఆయనతోటి ధర్మబద్ధములైన మాటలను ఇంకను ఇలా చెప్పాడు. కాకుస్థవంశ శిరోమణి రఘునందన, జన్మించిన ప్రతి వ్యక్తికిని ఆచార్యుడు, తండ్రి, తల్లి అని ముగ్గురు గురువులు ఉంటారు. ఓ నరోత్తమ, జన్మనిచ్చిన తల్లిదండ్రులు మొదటి గురువులు. సకల శాస్త్రములను బోధించి జ్ఞాననేత్రమును ప్రసాదించిన ఆచార్యుడు తల్లిదండ్రుల కంటెను శ్రేష్ఠుడైన గురువు. ఓ పరంతప, నేను నీకే కాదు నీ తండ్రికిని ఆచార్యుడను, గురువును. కనుక నీవు నా మాట వినుము, సత్సాంప్రదాయమును పాటింపుము. నాయన రామ, సభాసదులు, బ్రాహ్మణోత్తములు, పౌరజనులు ఇక్కడ చేరి ఉన్నారు. వీరిని పరిపాలించుట నీ ధర్మము. ఈ సన్మార్గమును వేడకము. వృద్ధురాలును ధర్మపరాయణురాలును అయిన మీ తల్లి మాటను కాదనుట తగదు. ఆమె మాటను పాటింపుము. సత్పురుషుల మార్గమును ఉల్లంఘింపకుము. ఆమె మాటను పాటించినచో సత్సాంప్రదాయమును నిలిపినవాడవు అవుతావు. సత్యమునకు కట్టుబడి ధర్మమును ఆచరించుటయందు సమర్థుడవైన ఓ రామ, నిన్ను వేడుకొనుచున్న భరతుని పలుకులను మన్నింపుము. క్షత్రియులకు సహజమైన ప్రజాపాలన ధర్మమును ఆచరించినచో నీవు నీ స్వధర్మమును పాటించిన వాడవు అవుతావు. తనకు గురువైన ఆ వశిష్ఠ మహర్షి మధురంగా ఇట్లు పలికిన తరువాత ఆసీనుడయ్యున్న కూర్చొనియున్న ఆ మునీశ్వరునితో పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు ఈ విధంగా చెప్తున్నాడు. తల్లిదండ్రులు తమ సంతానమునకు జన్మను ఇచ్చుటయే కాక తమ శక్తికి తగినట్లుగా అన్నవస్త్రములను సమకూరుస్తారు. వారికి నలుగు పెట్టి స్నానం చేయిస్తారు, నిద్రపుచ్చుతారు, ప్రేమతో మాట్లాడతారు. ప్రాణం ఒక ఎత్తుగా వారిని పెంచి పెద్ద చేస్తారు. ఇట్లు తల్లిదండ్రులు తమకు చేసిన సేవల రుణమును తీర్చుకొనుట ఎట్టి వారికైనను అసాధ్యము. మా తండ్రి దశరథ మహారాజు నాకు జన్మనిచ్చినవాడు కావున ఆయన నాకు ఇచ్చిన ఆదేశము వమ్ము కారాదు. శ్రీరాముడు ఇట్లు పలుకగా మృదుస్వభావము గల భరతుడు ఎంతయో నిస్పృహకు లోనయ్యాడు. తరువాత తన సమీపముననే కూర్చొని ఉన్న సుమంత్రునితోటి ఇలా అంటున్నాడు. ఓ సుమంత్ర, ఈ భూమిపై దర్భలను పరచుము. ఆ ప్రభువు నా ఎడ ప్రసన్నుడగు వరకును ఆయనకు అడ్డముగా ఇచ్చటనే కూర్చొని ఉంటాను. ధనవంతునకు అప్పు ఇచ్చి నిర్ధనుడైన బ్రాహ్మణుడు వాని నుండి తన ధనమును రాబట్టుకొనుటకై వాని గృహద్వారము కడ అన్నపానీయములను మాని పడుకున్నట్లు శ్రీరాముడు అయోధ్యకు మరలి వచ్చే వరకు నిరాహార దీక్షను పూని ముఖమున ముసుగు ధరించి ఇచ్చటనే పడి ఉంటాను. ఈ మాటలను విన్న సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞకై నిరీక్షిస్తూ అక్కడనే నిలబడిపోయాడు. అతని పరిస్థితిని గమనించి నిస్పృహకులోనై ఉన్న భరతుడు దర్భాసనమును తానే తెప్పించుకుని దానిపై కూర్చున్నాడు. అంతటా రాజర్షి శిరోమణియు మహాతేజస్వి అయిన శ్రీరాముడు భరతుని ఓదారుస్తూ ఇలా అంటున్నాడు. నాయనా భరత, నీవు నన్ను అడ్డగించుటకు నీకు నేను చేసిన అపకారం ఏమిటి? బ్రాహ్మణుడు ఒక పక్కకు వాలి పడుకుని అన్యాయమునకు పాల్పడిన వారిని అడ్డగించుట యుక్తమే, కానీ పట్టాభిషిక్తులు కానున్న క్షత్రియులు ఇట్లు అడ్డగించుట తగదు. కావున సోదరా, నీవు ఇట్లు చేయరాదు. నరశ్రేష్ఠుడవైన ఓ భరత, ఈ కఠోర వ్రతమును మానుము, లెమ్ము. ఇక్కడి నుండి మహానగరమైన అయోధ్యకు బయలుదేరుము. ఈ మాటలను వినియు అచ్చటనే కూర్చొని ఉన్న భరతుడు అచ్చట చేరి ఉన్న పౌరులను పల్లెవాసులను ఒక పరికించి చూసి, ప్రభువునకు మీరెలా నచ్చజెప్పరు అని వారితోటి చెప్పాడు. అప్పుడు ఆ పౌరులు జానపదులు మహాత్ముడైన భరతునితో, సత్యసంధుడైన శ్రీరాముని గురించి మేము బాగుగా ఎరుగుదుము. ఆయన పలుకుచున్నది యుక్తమే. మహానుభావుడైన శ్రీరాముడు తండ్రి ఆదేశమును పాలించుటకే స్థిరముగా నిలబడి ఉన్నాడు. అందువలన వెంటనే ఆయనను అయోధ్యకు మరలించుటకు మేము అశక్తులము అని పలికారు. ఆ ప్రజల మాటల సారాంశాన్ని గ్రహించిన శ్రీరాముడు
ఇలా చెప్తున్నాడు. ఓ భరత, ధర్మదృష్టి గల ఈ సుహృదుల మాటలను గ్రహింపుము. ఓ మహాబాహు, నా మాటలను, ఈ పౌరుల పలుకులను శ్రద్ధగా ఆలకించి వాటిని అవగాహన చేసుకొనుము. లెమ్ము, నన్నును జలమును స్పృశింపుము. తరువాత భరతుడు లేచి జలమును తాకి ఇలా చెప్తున్నాడు. ఓ సభాసదులారా, మంత్రులారా, పౌరులారా, ఆలకించండి. రాజ్యము కొరకై నేను మా తండ్రిని ఎన్నడూను యాచించి ఎరుగను. ఈ విషయమై నేను మా తల్లితో ఏమాత్రమును ప్రస్తావించి ఉండలేదు. పరమధర్మజ్ఞుడైన శ్రీరాముని వనవాస విషయమున నా ప్రమేయము ఏమాత్రమూ లేదు. తండ్రి ఆదేశానుసారము వనవాసము చేయుట తప్పనిసరి అయినచో ఆ 14 సంవత్సరముల కాలము ఆయనకు మారుగా నేనే వనములలో నివసిస్తాను. ధర్మాత్ముడైన శ్రీరాముడు తమ్ముని దృఢమైన మాటలకు ఆశ్చర్యపడి పౌరులను జానపదులను పరికించి చూసి వారితోటి ఇలా అంటున్నాడు. తండ్రిగారు జీవించి ఉండగా చేసిన అమ్మకము, కుదువబెట్టుట, కొనుట మొదలగు వాటిని నేను గాని భరతుడు గాని మార్చుటకు వీలుపడదు. నాకు మారుగా నా ప్రతినిధి వనవాసము చేయుటకు నేను ఇష్టపడను. ఎలా అనినా సమర్థుడైన వాడు ప్రతినిధితో పని చేయించుట లోకనింద్యము. కైకేయి కోరినది యుక్తమే. మా తండ్రి ఆమెకు వరములను ఇచ్చుటయు మంచి పనే. భరతుని గూర్చి నేను బాగుగా ఎరుగుదును. అతడు క్షమాశీలుడు, పెద్దలను సత్కరించడివాడు, సత్యసంధుడును మహాత్ముడును అయిన ఇతనిలో అన్నియును శుభలక్షణములే ఉన్నాయి. 14 సంవత్సరముల గడువు ముగించుకొని వనముల నుండి తిరిగి వచ్చిన తరువాత ధర్మస్వభావము కల ఈ సోదరునితో కూడి ఈ రాజ్యమును చక్కగా ఏలగలను. ఓ భరత, కైకేయి మహారాజును వరములను అడిగెను. ప్రభువు వాటిని ఆమోదించెను. ఆయన మాటలను పాటించుచు వనవాసము చేస్తున్నాను. నీవును అయోధ్యాధిపతి అయిన మన తండ్రి మాటలను తలదాల్చి ఆయనకు అసత్యదోషము అంటకుండా చేయుము. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 111వ సర్గము సంపూర్ణం. శుభం.